అంజలి చాలా మంచి అమ్మాయి. తల్లి చాటు పెరిగిన పిల్ల. అమ్మా నాన్న ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటించే అమ్మాయి. ఒకరోజు కాలేజీ నుండి అలసి ఇంటి లోపలికి వస్తూ తల్లితో, అమ్మా నాకు విశ్రాంతి కావాలి, స్కూలు కాలేజీల చదువులతో అలసిపోయా. దానికి తల్లి, మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తర్వాత విశ్రాంతే కదే, బాగా చదువు అంది. అంజలి లేచి చదవడం మొదలుపెట్టింది. విశ్రాంతి అలాగే మిగిలిపోయింది. అమ్మా కొంచెం టైం ఇవ్వమ్మా, విశ్రాంతి తీసుకుంటాను. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన అంజలి నీరసంగా పలికింది. ముందు పెండ్లి చేసుకొని సెటిల్ అవ్వు, తర్వాత విశ్రాంతే. ఇప్పుడే ఏం అవసరమమ్మా, 2-3 కాని సరి అయిన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా, ఆ తర్వాత విశ్రాంతేగా. అంజలి పెండ్లికి సిద్ధమైంది. విశ్రాంతి మాటే లేదు. పెళ్లి అయింది. 2 పిల్లల తల్లి అయింది. విశ్రాంతి తీసుకోవటం అలాగే మిగిలిపోయింది. నీవు అమ్మవు, పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. నాకు ఆఫీసు పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. ఇంకొన్ని సంవత్సరాలే, ఓపిక పట్టు అంతే. పిల్లలు పెద్దవాళ్లైతే నీకు విశ్రాంతే కదా. 2 పిల్లల కోసమై ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయే కాని విశ్రాంతనేదే దక్కలేదు. పిల్లల హోంవర్క్, ప్రాజెక్ట్ వర్క్, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, సంసారం వడిదుడుకులు, ఊపిరి సలపని స్థితిలో విశ్రాంతి అన్న ఆలోచనే మాయమైంది. పిల్లల చదువులై ఉద్యోగాలు చేస్తూ తమంత తాము బతుకుతున్నారు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను. ఇంకా పిల్లల పెళ్లి చేయాలి. ఈ బాధ్యత తీరితే ఇంకా హాయే కదా అనుకొని గడపసాగింది. ఆమె ఓపిక చేసుకుంది. పిల్లల పెళ్లికి ఏ లోటు లేకుండా చేసింది. విశ్రాంతి లేక నీరసపడిపోయింది. పిల్లల సంసారం వాళ్లపాటికి వాళ్లు బాగానే ఉన్నారు. ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. అరే రామా, అమ్మాయి కడుపుతో ఉంది. తొలికాన్పు, పురుడు పోయాలి, నామకరణం వగైరా అన్నీ అయి అది కాపురానికి వెళ్లిన తరువాత ఇంకా విశ్రాంతే విశ్రాంతి. కూతురి బాలింతతనం వగైరాలన్నీ సక్రమంగా జరిగాయి. అబ్బా, ఈ జంజాటం ముగిసింది. ఇంకా విశ్రాంతి తీసుకుంటాను అనుకునేలోపే, అమ్మా నేను ఉద్యోగానికి వెళతాను, నీవు మనవడిని చూసుకోవాలి అని కూతురి ఆకాంక్ష. తప్పదు. మనవడు సంరక్షణలో ఆడుతూ పరుగులు తీస్తూ రోజులు గడపసాగింది. మనవడు పెద్దవాడైనాడు. వాడి పనులు వాడు చూసుకుంటున్నాడు. తన అవసరం లేదు. ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునేలోపే, ఏమే వినిపిస్తున్నదా? నా మోకాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి, లేవటానికి కష్టంగా ఉంది. బీపీ ఎక్కువైందేమో, షుగర్ కంట్రోల్లో పెట్టుకుని జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు. పతిసేవతో అంతో ఇంతో ఉన్న ఆ శక్తి కూడా కరిగిపోయింది. శరీరం తోలు తిత్తి అయింది. విశ్రాంతి అన్న పదమే మర్చిపోయింది. ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగివచ్చి విశ్రాంతి తీసుకుందువురా అని పిలిచాడు. ఆమె 2 చేతులు జోడించి ఆనంద బాష్పాలతో సన్నద్ధురాలైంది. భగవంతుడు ఆమెని పిలుచుకొని వెళ్లాడు. చివరకు ఆమెకు శాశ్వతంగా విశ్రాంతి దొరికింది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.